నమస్కారం అండి. మహాభారతంలో నేడు 54వ అధ్యాయము అంశము సూది మొన భూభాగము ఇవ్వబోము. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవుల వద్దకు సంజయుణ్ణి రాయబారిగా పంపిన తర్వాత ధృతరాష్ట్రుడు ఆందోళనకు భయానికి లోనై రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. విదురుడికి వార్త పంపి రాత్రంతా అతడితో మాట్లాడుతూనే ఉన్నాడు. పాండవుల రాజ్యభాగం వారికి ఇవ్వడమే సరైనది. ఇది చేస్తేనే ఉభయులకు శ్రేయస్కరం. పాండవులను నీ కుమారులను ఒకే రీతిగా చూడు. ఈ సమయంలో సరైన మార్గం ఇదే. ఈ ప్రకారంగా చాలాసేపు విదురుడు ధృతరాష్ట్రునికి వివరించాడు. మరుసటి ఉదయానికి సంజయుడు హస్తినాపురానికి చేరాడు. యుధిష్ఠిరుడు సభలో చెప్పిన విషయాలన్నింటినీ ధృతరాష్ట్రుడికి వివరించాడు. ముఖ్యంగా అర్జునుడు ఏమన్నాడో దుర్యోధనుడు తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు, నేను దుర్యోధనుణ్ణి సపరివారంగా దుంపనాశనం చేస్తాం. దీనిపై ఎలాంటి పొరపాటు పడకు. గాంధీవం యుద్ధం కోసం పరితపిస్తోంది. నా అమ్ముల పొదిలోని బాణాలు కూడా తొంగి చూస్తూ తొందర చేస్తున్నాయి. యుద్ధం ఎప్పుడెప్పుడా అని అడుగుతున్నాయి. దుష్ట నక్షత్రాలు మూఢుడైన దుర్యోధనుణ్ణి నాతోనూ శ్రీకృష్ణుడితోనూ యుద్ధానికి ప్రేరేపిస్తున్నాయి. ఇంద్రుడు, దేవతలు కూడా మమ్మల్ని జయించలేరు అని అర్జునుడు చెప్పినట్లుగా సంజయుడు సభలో తెలియజేశాడు. శ్రీకృష్ణార్జునుల ఐక్య బలాన్ని ఎదిరించొద్దని ధృతరాష్ట్రుడికి భీష్ముడు హితవు పలికాడు. పాండవులందరినీ చంపుతానని నీ కుమారుడితో డంబాలు పలికే కర్ణుడు పాండవులతో చిన్న మెత్తు సరితూగలేడు. కర్ణుడి మాటలు విని నీ కుమారులు నాశనమయ్యే మార్గం పడుతున్నారు. విరాటరాజు పట్టణంపై నీ కుమారుడు దండయాత్ర చేసినప్పుడు అర్జునుడితో తరమబడి గర్వభంగం పొందాడు. అప్పుడు కర్ణుడు ఏమి చేయగలిగాడు? గంధర్వులు నీ కొడుకుని ఎత్తుకొని పోయి ఖైదీని చేయగా ఈ మహాప్రతాపుడైన కర్ణుడు ఎక్కడ దాక్కున్నాడు? అప్పుడు అర్జునుడు గదా గంధర్వులను పారదోలింది అని భీష్ముడు కర్ణుణ్ణి నిందించి కౌరవులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ధృతరాష్ట్రుడు అందుకుని కుటుంబ వృద్ధ పితామహుడు చెప్పినదే మనం అనుసరించదగినది. బుద్ధిమంతులంతా సౌఖ్య మార్గంలో రాజీ పడటమే ఉత్తమమని చెప్తారు. నేను కూడా అలాగే తలుస్తాను. కానీ నేనేమి చేయగలను? ఈ బుద్ధిహీనులు నేను ఎంత నొక్కి చెప్పినా వినక వారి మార్గాన్నే నడుస్తున్నారు అన్నాడు. ఈ సంభాషణంతా విన్న దుర్యోధనుడు లేచి, తండ్రి, మా క్షేమం గురించి నీవు ఆందోళన చెంది కంపించక్కర్లేదు. మేమెంత బలం కలవాళ్ళమో మాకు తెలుసు. యుద్ధంలో మా విజయం నిశ్చయం. ఈ విషయం యుధిష్ఠిరుడికి కూడా తెలుసు. ఎందుకంటే రాజ్యం గురించి ఆశ వదిలి కేవలం 5 ఊళ్ళు ఇస్తే చాలని వేడుకుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతడు మన 11 అక్షౌహిణీల సైన్య బలం గురించి భయపడినట్లు రూఢి అవుతోంది కదా. పాండవులు మన 11 అక్షౌహిణీల సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటారు? నీవెందుకు మా జయాన్ని శంకిస్తున్నావని తండ్రిని ప్రశ్నించాడు. రాకుమారా, మనకు యుద్ధం వద్దు. అర్ధరాజ్యంతో సంతృప్తి చెందుదాం. ఆ రాజ్యాన్ని మనం సక్రమంగా పరిపాలిస్తే చాలు అని ధృతరాష్ట్రుడు అనడంతోనే దుర్యోధనుడు లేచి సూది మొన మోపినంత భూభాగాన్ని కూడా పాండవులకు ఇచ్చేది లేదు అని గట్టిగా ప్రకటించి సభ నుంచి వెళ్ళిపోయాడు. తరువాత సభ నుంచి అందరూ వెళ్ళిపోయారు. సంజయుడు హస్తినకు తిరిగి వెళ్ళాక పాండవులు సమాలోచనలో పడ్డారు. వాసుదేవ, సంజయుడు ధృతరాష్ట్రుడు వంటి స్వరూపం వంటి వాడు. అతడు మన సభలో చెప్పిన మాటల వల్ల ధృతరాష్ట్రుడి మనసు గ్రహించాను. మనకే భాగము ఇవ్వకుండా శాంతి చేకూర్చాలని తలుస్తున్నాడు. సంజయుడు ప్రారంభించిన సంభాషణను బట్టి అమాయకత్వంతో నేను కొంత సంతోషం చెందాను. రాను రాను అతడి మాటల వల్ల నేను ఆనందించడానికి కారణం లేదని గ్రహించాను. తరువాత సంజయుడు ఒక మధ్య మార్గాన్ని సూచించి శాంతి అవసరమని అన్నాడు. మనకు న్యాయంగా హక్కు గల రాజ్యభాగాన్ని వారికి ఇవ్వకపోయినా మనం శాంతంగా ఉండడమే మంచిదని మన శాంత స్వభావాన్ని పొగిడాడు. ధృతరాష్ట్రుడు మన పట్ల సవ్యంగా వ్యవహరించడం లేదు. ఉపద్రవం దగ్గర పడుతోంది. మమ్మల్ని రక్షించడానికి నీవు తప్ప మాకెవరూ లేరు.
5 గ్రామాలు ఇచ్చినా మేము సంతోషిస్తామని కూడా చెప్పి పంపాను. ఆ దుర్మార్గ కౌరవులు అది కూడా నిరాకరిస్తారు. ఆ నిరాకరణను మేము ఎలా సహిస్తాం? ఈ సందర్భంలో నీవే మాకు ఉపదేశం చేయాలి. ఇప్పుడు మేము చేయదగిన పని ఏదో ధర్మయుక్తంగా, రాజకీయయుక్తంగా మాకు మార్గాన్ని చూపడం నీకు తప్ప ఇతరులకు తెలియదు. దానికి శ్రీకృష్ణుడు అందుకుని, మీ ఇరుపక్షాల వారికి శుభం కలిగేలా చేయడానికి నేనే హస్తినాపురం వెళ్ళడానికి నిశ్చయించాను. నా సందేశం జయప్రదమైతే సర్వ ప్రపంచానికి శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. ఇందుకు యుధిష్ఠిరుడు, కృష్ణ, దయచేసి నువ్వు వెళ్ళకు. ఇప్పుడు నీవు శత్రుస్థానానికి వెళ్ళడం వల్ల మాకేమి మంచి చేకూరుతుంది? పెడబుద్ధి గల దుర్యోధనుడు తన చెడు బుద్ధిని వీడకున్నాడు. ఇటువంటి నీచుల మధ్యకు నీవు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. నీ ఆత్మరక్షణను శంకింపగల పరిస్థితిలోకి నిన్ను వెళ్ళనివ్వు. కౌరవులు ఏ పని చేయడానికైనా జంకరు అన్నాడు. శ్రీకృష్ణుడు అందుకుని, ధర్మపుత్ర, దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. అయినా శాంతి చేకూర్చడానికి చేయదగిన అన్ని ప్రయత్నాలు చెయ్యాలి. అలా చేయడం వల్ల యుద్ధం తప్పించే మార్గం కోసం మనం ఏ ప్రయత్నం చేయలేదన్న అపవాదు తప్పుతుంది. మన ప్రయత్నం సఫలం కాదని మనం ఎంత తలచినా చేయాల్సిన ప్రయత్నం ఏది మానకూడదు. నా శరీర రక్షణ విషయమై నీవు భయపడొద్దు. శాంతి దూతనైన నా పట్ల కౌరవులు దౌర్జన్యకరంగా ప్రవర్తిస్తే భస్మం చేస్తా అన్నాడు. నీవు సర్వజ్ఞానివి. మా హృదయాలు, కౌరవుల హృదయాలు తెలిసిన వాడివి. వ్యవహారాన్ని వ్యక్తపరచడంలోనూ ప్రోత్సహించడంలోనూ నిన్ను మించిన వారు మరొకరు లేరు అన్నాడు యుధిష్ఠిరుడు. అవును, మీ ఇరువురు నాకు తెలుసు. నీ మనసు ధర్మ మార్గమే పడుతుంది. వారి మనసు పగ, ఓర్వలేనితనము, శత్రుత్వంలో మునిగి ఉంటుంది. నీకు ప్రియమైన మార్గంలోనే నేను కార్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తా. పర్యవసానం నీకేమీ గొప్ప ఫలితం లేకపోయినా యుద్ధం రాకుండా ప్రయత్నిస్తా. మంచి శకునాలు తోచడం లేదు, యుద్ధాన్నే సూచిస్తున్నాయి. అయినా శాంతి నెలకొల్పే ప్రయత్నం చేయడం మన కర్తవ్యం కనుక చేయక తప్పదు అన్నాడు శ్రీకృష్ణుడు. ఇలా పలికిన శ్రీకృష్ణుడు పాండవుల వద్ద సెలవు తీసుకుని రథంపై హస్తినాపురానికి బయలుదేరాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.